డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. Try to tell me what's right. The road gets longer. You turn all grey into white. Oh, and all the things I didn't say. There's wrecking balls inside my brain. Standing tall with all my faith. There's empty voices in my head. They will always be around until I found the one. ప్రసాద్, లెక్సీ కాఫీ తాగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వాతి, టిఫిన్ ఏం చేస్తున్నావు స్వాతి? ఏ, నీ చేతులు కాళ్ళు పడిపోయాయా? నువ్వు చేసుకోలేవా? కావాలంటే బయటికి వెళ్ళి తిను. ఇంతసేపు బానే ఉన్నావు కదే, సడన్ గా చంద్రముఖిలో మారిపోయావేంటి? ఎవడ్రా చంద్రముఖి? ఏంటి ఇదంతా కళ? 10 వరకు పందిలా పడుకుంది. మొగుడు కాఫీ ఇద్దామని లేదు. అంతేలే, పట్నం అమ్మాయిల దగ్గర పాతివ్రత్యం ఎత్తుక్కోవడం నాది తప్పు. స్వాతి, ఏంటి ఇది మెలకుగానే ఉందా? కాఫీ నాకు కూడా తీసుకురా. పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. స్వాతి, స్వాతి, కాఫీ. థ్యాంక్ యూ. టిఫిన్ పరిస్థితి ఏంటి? రాత్రి మిగిలిన ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి డస్ట్బిన్లో పడేశానుగా. వాటినే తీసి శుభ్రంగా కడిగి తాలింపేసి ఇడ్లీలు బాగా పిసికేసి అందులో వేస్తే చక్కటి ఉప్మా తయారవుతుంది. కంపు కొడుతుంది ప్రసాద్. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే సరే, శుభ్రంగా కడుపు నిండిపోతుంది. నాకు దోశ కావాలి, బయటికి వెళ్ళి తీసుకురావా? బయట దోశలు తినకూడదు స్వాతి. ఎందుకు? వాడు పిండిని రుబ్బులో కలుపుతున్నప్పుడే మోచేతి వరకు ముంచి ఓ తిప్పుతాడు. ఇక్కడ దాకా ఉన్న చెమటంతా అందులోనే పడుతుంది. కలిపిన వాడు తిన్నగా ఉంటాడా అంటే అందులోనే దగ్గుతాడు. పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసిన చీపురుతోనే తన మీద దూతాడు. గిన్నెలో రుబ్బు తీసుకుని అమరశిల్పి జక్కనలాగా వృత్తాకారాలు గీస్తుంటాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది. కారం దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ దోశ, పన్నీర్ దోశ, పేపర్ దోశ, ఆడి పిండా కూడా దోశని భిక్షం ఎత్తుకునే వాళ్ళ ప్లేట్లు పట్టుకుని వాడి చుట్టూ నిలబడతారు. వాడు దక్షిణామూర్తి. మరి శుచి శుభ్రం లేని దోశలు తింటే రోగాలు రుష్టులు వస్తాయి స్వాతి. పొరపాటున బయటికి వెళ్ళి దోశ తీసుకురమ్మన్నాను చూడు, నాది తప్పు. ఆఖరికి కుళ్ళుపైన ఇడ్లీని కూడా సెంటు కొట్టుకొని తింటావు, కానీ బయటికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టావు కదా. రూపాయి విలువ నీకేం తెలుసు? ఈ మధ్య శవం మీద కూడా చిల్లర వేయడం మానేశారు తెలుసా? ఎవడో వచ్చినట్టున్నాడు. ఎవరండి? నమస్తే మేడం, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీరు ఈ ఇంటి గురించి తెలిసే వచ్చారా? అందరు ఇలా అంటారంటే దయ్యాల కొంప ఏంటిది? మేడం, మీరు ఒక్కసారి మా పాలసీ గురించి విన్నారంటే. మీరు నా ముందు ఎంత గొంతు చించుకున్న టైం వేస్ట్ అండి. ఎవరు స్వాతి? ఎవరో ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. సరే లోపలికి రమ్మను. సరే, మీరు లోపలికి రండి. ఓకే మేడం. ఈ నెల 30 రోజులు, 4 ఆదివారాలు, పండగలు పబ్బాలు కూడా ఏం లేవు. ఏ విధవా ఫంక్షన్కి వెళ్ళలేదు. సార్ నమస్తే. నమస్తే, కూర్చోండి. ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. సార్, మీరు మా దగ్గర పాలసీ తీసుకుంటే మీ దగ్గర ఒక 200 లిక్విడ్ క్యాష్ ఉందండి? ఉంది సార్. ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పు. మా పాలసీలో హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, I mean 3 lakhs పాలసీ అయితే. ప్రాబ్లం అంటే? కాలు పోయాయి అనుకోండి, 2 lakhs దాకా వస్తుంది. ఎవరికి వస్తుంది? నామినీ ఎవరైతే వాళ్ళకి. ఓ, ఒకవేళ హఠాత్తుగా మీరు పోయారనుకోండి, మీ వైఫ్కి డబ్బులు వస్తాయి.
నేను పోయినా కూడా దానికి లాభమా? పోనీ మీ ఆవిడ పేరు మీద పాలసీ తీసుకోండి సార్. ఆవిడ పోతే మీకు డబ్బులు వస్తుంది కదా. దాని పేరు మీద వద్దులేండి సార్. ఎందుకు సార్? అది పోతే డబ్బులు వస్తాయని తెలిస్తే దాన్ని చంపేసేదాకా నాకు నిద్ర పట్టదు. పాపం బాగా అలసినట్టున్నారు, ఇంక బయలుదేరండి సార్. అదేంటి సార్ మీరు తీసుకోలేదు, మీ వైఫ్ పేరు మీద కూడా పాలసీ తీసుకోవట్లేదు? ఏ పాలసీ తీసుకోపోవడమే నా పాలసీ. గాట్ ఇట్? సార్ టీ తీసుకోండి. ఎండను పడి వచ్చారు, టీ ఏం తాగుతారు? చల్లగా మంచినీళ్ళు తాగుతారు. తాగండి. నువ్వు ఆ టీని ఫ్లాస్క్లో పోసుంచు, అందులో ఇంకాస్త నీళ్ళు వేసి మరిగించి సాయంత్రం ఇద్దరం తాగుదాం. పిసినారేదో. సార్ 200 తీసుకున్నారు, ఇస్తే వెళ్ళిపోతా సార్. ఇంతసేపు నీ సోది వినడానికి నేను సమయం కేటాయించానా? దానికి ఫీజు. ఈ ఇంటి గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సార్. ఇలా ఉన్నారేంటి సార్ మీరు? నేను కూడా అందరిలాంటి మనిషినే, కాకపోతే మనీ ఉంటేనే షీ పక్కన ఉంటుందని నమ్మే జాతికి చెందిన వ్యక్తిని నేను. సార్ ఓ 100 ఇవ్వండి సార్, పెట్రోల్ కొట్టించాలి. సర్లే, సాయంత్రం వరకు ఈ వీధిలో తిరుగుతూ ఉండు. అప్పుడు ఇస్తారా సార్? ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాను. ఈ వీధిలోనే ఎవడో రోడ్డుకి అడ్డంగా బండి పార్క్ చేసి ఉంటాడు, అందులో 1 లీటర్ పెట్రోల్ నొక్కే. నీ పని పూర్తయ్యాక బాటిల్ శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చి ఇచ్చేయి. ఇంటి ముందు వదిలేసిన షూ కుక్కెత్తికి వెళ్ళిపోయినా ఇంత ఫీల్ అవ్వలేదు సార్ నేను. చిచ్చి. వెళ్ళు. ప్రసాద్ టిఫిన్ రెడీ అయింది, వచ్చి తిను. మధ్యాహ్నంకి ఏం చేయమంటావు? ముందు అరగనే. మధ్యాహ్నానికి ఏ మహానుభావుడు దయచేస్తే సుష్టిగా భోజనం చేయొచ్చు. ఇప్పుడు చెప్తేనే మధ్యాహ్నంకి వంట అవుతుంది. ఇలా ప్రతిరోజు వండుకొని కూర్చుంటే 10 కేజీల బియ్యం 2 నెలలు కూడా రావు. ఓ పంచేయి, గిన్నెలో నీళ్ళు తీసుకొని ఓ నిమ్మకాయ చింతపండు అందులో వేసుంచు. మధ్యాహ్నానికి అదే గుడ్లు పెడుతుంది. పండగలు, గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటున్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్, మీ దగ్గర ఇందాక ఒక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते हूँ, पैसा नहीं देता हूँ, चला అలా కాదండి, తీసుకుని మానేసాను నేను. चला। ఎవరి కోసం ఇవ్వ నువ్వే? ए भाई 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 रुको रुको, दे तुम ఇవ్వు. ले लो। ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే, లోపలికి రండి. పదండి. మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చినవన్నీ కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అయితే గారు స్పెషల్ ఏ వండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఫ్రై ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు, సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒకటి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే, బాగా అనీజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు, ఇదిగోండి మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. ఏమిటో వస్తానే మరి. మళ్ళీ రాకు. సర్లే, ఆ క్యారెట్స్ కడిగేసి పంపించు.
నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. జల్దీరా. పెరుగు తెచ్చి మజ్జిగ చేసి పోపు పెట్టాలి అంటే మాస్టారు మీరు పొరపాటున బయటకు వచ్చినప్పుడు గరిటె పట్టుకొచ్చారు. ఏం చేద్దామండి, అందరికి పుట్టుకతో 2 చేతులుంటే నాకు ఈ గరిటతో కలిపి 3 చేతులు అయ్యాయి. అమెరికాలో 200 మంది సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేవాడిని. పెళ్ళయ్యాక కనీసం పెళ్ళాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను. మన 2 ఫ్యామిలీలు కలిసి ట్రిప్కి వెళ్దామండి. డాక్టర్ ప్రకృతిలో ఎక్కువ తిరగొద్దన్నాడండి, ఆరోగ్యానికి మంచిది కాదంట. అబ్బా డబ్బులు నేను పెట్టుకుంటాలేండి. అలాగా, సరే బ్రతిమలాడుతున్నారు కదా, అలా కానివ్వండి. మాస్టారు మీకు ఆల్రెడీ పెళ్ళి డివర్స్ అయిందని తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మీకెలా ఇచ్చి పెళ్లి చేశారండి? అదంతా నా గుడ్ విల్ అండి. అంతేలేండి. మీ ఫస్ట్ వైఫ్ ఎవరు సార్? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్. ఊరుకో చెప్పండి సార్. వైజాగ్లో గురుద్వార వెనకాల ఉషా అని ఒక అమ్మాయి ఉండేది. ఏదో కిరాణా కొట్ట అమ్మాయి. మీకెలా తెలుసు? అది పిల్లల తల్లి కదా. లేపుకెళ్ళాక తెలిసిందండి. వాళ్ళ ఆయన కేసు పెట్టలేదా? అందుకే కదా సార్ వదిలించుకున్నాను. ఈ విషయం చేతికి తెలిస్తే నెలుగునే మిమ్మల్ని సీరేస్తుంది. ఎలా మేనేజ్ చేశారు? అదొక శాడిస్ట్ అని చెప్పాను సార్. ఏదో సానుభూతితో వర్కౌట్ అయిపోయింది. మీ ఇద్దరినే కలపాలని నేను నానా సంకల్ నాకేను. మీ చరిత్ర ఇంత చండాలంగా ఉంటుందని తెలియదు మాస్టర్ నాకు. సరే అండి, నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఆగండి, ఇన్ని దారుణాలు విన్నాక మాకు కూడా పెరుగుపేట కావాలి. అలాగే సార్. పెద్దది తెచ్చింది లేదండి. స్వాతి, స్వాతి, ఇగో ఇందులో మామిడికాయ పప్పు, ఇందులో బంగాళదుంప ఫ్రై ఉంది, వెల్లుడ్డుంచు, ఇద్దరం తిందాం. ఏమైందమ్మా? 4 ఇళ్ళల్లో అడుక్కొని తెచ్చిన ఫుడ్ నాకొద్దు ప్రసాద్. ఇద్దరం జాబ్ చేస్తున్నాం, బాగానే సంపాదిస్తున్నాం కదా. ఇప్పుడు మనీ సేవ్ చేస్తేనే కదమ్మా రేపు ఏ కష్టం వచ్చినా నిలబడగలం. నలుగురు ఏమనుకుంటారు ప్రసాద్? నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం మొదలు పెడితే వాళ్ళని మెప్పించడానికి జీవితం సరిపోదమ్మా. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నువ్వే చాలాసార్లు నాతో అన్నావు. అందుకే నేను రూపాయికి ఇచ్చేవాళ్ళు దేనికి ఇవ్వను. స్వాతి, 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 పొద్దున పాచిపోయిన ఇడ్లీ ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. స్వాతి, స్వాతి, ఏమైంది స్వాతి? తను ప్రెగ్నెంట్ రా. ఎలా తగ్గుతుంది? నీ తలకాయ్, ప్రెగ్నెంట్ అంటే ఎలా తగ్గుతుందంటావేంటి? ఓ ప్రెగ్నెంటా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ, కానీ ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకు. ఎందుకు? చెప్పొద్దు అంతే. సర్లే, ఆఫీస్ రావట్లే? లేదు, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాక. సరే సరే. నాతో ఏమైనా చెప్పాలా? ఇది నీకు ఇబ్బంది లేదుగా? అదేంటి అలా అంటావు? మంచి విషయమేగా. ప్రెగ్నెన్సీ అంటే చాలా ఖర్చులుంటాయి ప్రసాద్. నువ్వు అసలే రూపాయి కూడా వెనకాడతావు. స్వాతి, నేను పేనాసోన్నే, కానీ నీ విషయంలో కాదు. హాస్పిటల్కి వెళ్దాం పద. హా, ఈవినింగ్ ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు త్వరగా వస్తే వెళ్దాం. సారీ, ఫుడ్ పడేశాను, ఆకలేస్తుందా? ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. వద్దు, నేనే ఏదోటి అరేంజ్ చేస్తా. ఏం అవసరం లేదు, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి దండుకొని తెస్తావు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. ఇది వంట చేస్తాను ప్రతిసారి నా పల్స్ రేట్ ఏంటో పెరిగిపోతుంది. ప్రసాద్, పప్పు చేయనా?
నువ్వు పప్పు చేస్తే అచ్చం మైసూర్ పాకలా ఉంటది కుమ్మే. థ్యాంక్ యూ. ప్రసాద్, ఆ, నీకు పొటాటో ఫ్రై ఇష్టం కదా, ఆ. అది చేస్తా. అమ్మా హ? ఈసారి బంగాళదుంపలు మొక్కలు చేయవా? లాస్ట్ టైం నువ్వు చేసిన ఫ్రైకే టెన్నిస్ బాల్ అనుకున్న వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు. మనంటి అద్దాలే పగిలాయి. నువ్వు చూస్తావు కదా. ఈసారి మళ్ళీ అద్దాలు మార్చుకోవాలన్నమాట. తాపీ మేస్త్రిలో అయిపోయింది ఆ పరిస్థితి. People say I need to get a little action. People say my love life. ఏమండి ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. స్వాతి గారు ప్రెగ్నెంట్ అంటగా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్స్. ఓయ్, ఎవరికి చెప్పొద్దు అన్నా కదా? నేను చెప్పలేదు ప్రసాద్. మరి అందరికి ఎలా తెలిసింది? అంటే ఆఫీస్కి ఎందుకు లేట్ వచ్చినాను కార్తీక్ అడిగితే రీజన్ చెప్పాల్సి వచ్చింది. వినాయక చందాలు చదివినట్టు మైక్లో అందరికీ అనౌన్స్ చేసి చెప్పావు, ఏదో కుందేలు మొహం వేసుకుని. మేడం, స్వాతి గారు ప్రెగ్నెంట్ అవడం మంచి విషయమే కదా, దానికి ఎందుకు అంత సీరియస్ అయిపోతాడు? పీనాసోడు ఎక్కడ చెప్పేస్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుందో అని. ఓహో, ఈ మధ్యన మరీ దారుణంగా తయారాడు మేడం. మొన్న నా లంచ్ బాక్స్ తినేసి దాంట్లో రాళ్ళు రప్పలతో నింపేశాడు. అదేంటని అడిగితే ఒక పూట తినకపోతే చచ్చిపోతాం అన్నాడు. సాడిస్ట్ ఏదవా. నోరు ముయ్యండి. సీనియర్స్ని పట్టుకుని ఏంటా మాటలు నోటుకొచ్చినట్టు? పని చూడండి ఫస్ట్. కార్తీక్, నాకు మెటర్నిటీ లీవ్ కావాలి. నీకా? నాకు కదా, మా ఆవిడికి. స్వాతి కన్సీవ్ అయిందంట కదా, జయత్రి చెప్పింది. ఈ ఫార్ఫాల్ దానికి ఏం పని ఉండదా? మొత్తం ఊదహింది. అయినా ఇప్పుడు సెకండ్ మంత్ థర్డ్ మంత్తోనే కదా, అప్పుడే లీవ్ ఎందుకు? కార్తీక్, ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 6 months టైం ఉందనుకో. ఆ బొక్కలే లాస్ట్ మంత్ పని చేయొచ్చు వదిలేస్తావా? ఇది అంతే. దిక్కుమాలిన ఎగ్జాంపుల్స్ చెప్పకు ప్రసాద్. నువ్వేమో ఆ ఎదవ రోస్టింగ్ వీడియోలు చూసుకుంటావు, జైత్రి ఏమో కొరియన్ డ్రామాస్ చూసుకుంటుంది. పోనీ ఆ అమెరికా వాడన్నా పని చేస్తాడా అంటే వాడు గుమగుమలు వంట వార్పు ప్రోగ్రామ్స్ చూసుకుంటాడు. ఎంతో అంతో పనిచేసేది స్వాతి మాత్రమే. అయినా అమ్మాయికి లీవ్ కావాలంటే ఆవిడే అడుగుద్ది కదా, నువ్వెందుకు? కంపెనీ నీది, లాభాలు నీవి, మేము పని చేయట్లేదా? ఇలాంటి మాటలు మాట్లాడితే నా కొళ్ళు మండేది. ఒళ్ళు మండుతుందా? ఆ వేరు మొక్కల డాక్టర్ని పిలవమంటావా? ఇక్కడే ఫుట్పాత్ దగ్గర టెంట్ వేసుకుని పడుకున్నాడు. వద్దు, వాడు లాస్ట్ టైం ఇచ్చిన వేరు మొక్క ఇంకా అరగలేదు. ఏదో ఒక రోజు అది కడుపులో పెరిగి మొక్క అయి పెద్ద చెట్టు అవుద్ది. అప్పుడు కాకులన్నీ నా మీదే వాళ్తాయి. బాగుంటుంది కదా, తుంబాడులో ముసిలిదానిలాగా. ప్రసాద్, హస్తరు వచ్చేస్తాడు కార్తీక్. కోపాడుక పడుకో. కార్తీక్, స్వాతి ప్రెగ్నెంట్ అయింది కదా, మన ఆఫీస్ తరపు నుంచి అమ్మ ఒడి ఏమైనా ఇస్తారా? నేనేమన్నా గవర్నమెంట్ రన్ చేస్తున్నానా ప్రసాద్? అయినా నీకు పథకాలు ఇచ్చే పొజిషన్లో కంపెనీ లేదు, వెళ్ళు. పోనీ డాడీ ఒడి ఇక్కడ ఏమైనా? ఏ ఓడియాలు లేవు, వెళ్ళి పని చూసుకో. ఈ కార్తీక్ గాడికి శోభం రోజే పక్షవాతం వచ్చేయాలి సార్. ఏమైంది సార్? ఏమైంది ఏంటండి? స్వాతి ప్రెగ్నెంట్ కదా, ఆఫీస్ నుంచి అమ్మ ఒడి ఇస్తారని అడిగితే కుక్కలా అరుతున్నాడు. మాస్టరు, చేతికి ఏమైందండి? జైత్రి దోశ అడిగిందండి. సరే హోటల్ నుంచి తీసుకొస్తా అన్నాను. నాకు బయట ఫుడ్ వద్దు, నువ్వే చేసి పెట్టానింది. నాకు దోశ రాదనే లోపే దోశ వేయడం నేర్పించిందండి. ఈసారి మిరపకాయ బజ్జీ వచ్చాయని అడిగితే రాదని చెప్పకండి. ఎందుకు సార్? ఫింగర్ బౌల్లో వేలు ముంచినట్టు మరుగుతున్న నూనెలో తీసుకెళ్లి మీ చేయి ముంచేస్తుంది. అసలే ఫారఫల్లు మేకలా నవ్వులేసింది అనుకోండి, సెప్టిక్ అయి వేలు తీసినట్టుగా మొండి చేసుకుని తిరగాలి మీరు. మాస్టర్, నిజం చెప్పండి, మీకు జైత్రి కన్నా పిల్లల తల్లి ఉషా బెటర్ అనిపిస్తుంది కదా? ఊరుకోండి మాస్టారు, ప్రతిసారి పిల్లల తల్లి పిల్లలతని. నారకపై చెప్పాను మీకు. ఈ విషయం జైత్రికి లీకేందనుకో, శాసనాల గ్రంథం తీసుకొని రమ్మంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇదేమైనా గరుడు పురాణం, అంత భయపడుతున్నారు. ఆయన నామే దొరుకుతారంటే చెప్పేస్తున్నాను. జైత్రి! ఏంటి ప్రసాద్ గారు పుసుక్కున ఫీల్ అయిపోతారు? మాస్టర్, ఈ విషయం చెప్పండి, మీరు నిజంగా అమెరికా రిటర్న్సా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అంటే మీ యాక్సిడెంట్ అలా లేదు కదా అని. నేను కుండెలో నీళ్ళలాంటివని మాస్టారు. సిచ్యువేషన్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంటాను. చెప్పండి, పప్పులో ఉప్పు లాంటివన్నీ, తుప్పల్లో తోటరాముండి అని. ఇది కూడా మీలాగే తయారైంది, ఆన్ అవ్వట్లేదు. కొత్త కదా, అలవాటు అయిపోద్దులేండి. ప్రసాద్, సోదాపి ముందు వర్క్ స్టార్ట్ చేయండి. ఇందాకటి నుంచి ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు కార్తీక్. నిన్న కూడా అంతే, మార్నింగ్ ఆన్ చేస్తే మిఠాయి కొట్టు చిట్టమ్మ సీరియల్ అయిపోయాక ఆన్ అయింది. నువ్వు వంటల ప్రోగ్రాంలే అనుకున్న సీరియల్స్ కూడా చూస్తున్నావా?
కార్తీక్, హైదరాబాద్కి మెట్రో వచ్చింది. వచ్చింది. ఆదిత్య మాస్టర్కి ఇప్పుడిప్పుడే వంట వస్తుంది. హా, నెల్లూరు నీరజ గారికి పెళ్ళి అయిపోయింది. అయితే నువ్వు మాత్రం ల్యాప్టాప్ మార్చవా? ఆఫీస్ మార్చాం కదా ప్రసాద్, డెవలప్మెంటేగా. రెండకట్లకి షిఫ్ట్ అయ్యాం, బొక్కలో డెవలప్మెంట్. హాయ్. 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 హాయ్ నీరజ గారు. హాయ్ జైత్రి. హాయ్. నీరజ గారు, హనీమూన్ ఎలా జరిగింది? ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఊటీ, కొడైకెనాల్, మునార్. హనీమూన్కి వెళ్ళారా, వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళారా? ప్రసాద్, ఆ, కుళ్ళు నీకు. పిల్లలు పక్షుల్లా విహరిస్తాం. ఏం పిల్లలు? అనకొండ పిల్లలా, రాబందు పిల్లలా? నీరజ గారు, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఆదిత్య, ఆకాశానికి తెచ్చినాయని చూడకు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా? ఓకే, కార్తీక్ ట్రై చేసినా నేను ఎప్పుడు పడలేదు తెలుసా? ఇప్పుడు నేనేమన్నానండి? ఆదిత్య గారు, ఆ, జైత్రిని వదిలించుకోవాలన్న ఆలోచన లేదు కదా మీకు? ఆ, ఊరికే ఉండండి. ఎప్పుడు చూడు పుల్లారావులాగా పుల్లలు పెడుతుంటారు. హలో, ప్రసాద్, ఎక్కడున్నావు? నువ్వు ఇంటికి రా. ఏమైందమ్మా? నువ్వు ఇంటికి రా, ఫస్ట్ చెప్తాను. సరే. మా అమ్మమ్మ, తాతయ్య. ఆహా, హాయ్. ఎప్పుడు మన పెళ్ళిలో చూడడమే. సడన్గా వచ్చారేంటి? హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి వచ్చారా? ముసలాళ్ళంటే హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తారా? సకల రోగాలు దానికే ఉన్నాయి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. 4 మెట్లు ఎక్కేటప్పటికి నడ్డి నొప్పి, నడుము పట్టేసింది అంటారు. ఆయన మాటలు నమ్మక బాబు. మా మనవరాల్ని ఇళ్ళోసుకుందని వచ్చా. సాయంత్రం బస్కి వెళ్ళిపోతారుగా? కొన్నాళ్ళ పాటు నాకు తోడుగా మనతోనే ఉంటారు. ఆ? ఈయనేంటి బకెట్ తినేసాడా? మళ్ళీ అదొక ఖర్చు. బామ్మగారు, ఆయనేంటండి అవాకేరా ప్రోగ్రామ్కి ఆడిషన్ ఇచ్చినట్టు ఎలా షాక్ అయ్యాడు? నిద్రపోతున్నాడు బాబు. నిద్రపోతున్నాడా? తాతయ్య, తాతయ్య. ఎస్ మై డియర్, వాట్ హ్యాపెండ్? కళ్ళు మూసి పడుకోవడం తెలుసు, కళ్ళు తెరిచి పడుకోవడం తెలుసు. నవ్వుతూ పడుకోవడం ఏంటండి? నేనంతే, కొంచెం వెరైటీ మనిషిని. వెరైటీ కోసం ప్యాంట్ మీదకి షర్ట్ కిందకి వేసుకుని తిరక్కండి. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో చాలా దారుణాలు చూడలేక చచ్చిపోతున్నాం. ఆ ప్యాంట్లు మా పుట్టింటోళ్ళు కొన్నాయే. పెళ్ళైన సంవత్సరం దాకా నిక్కర్లేసుకుని తిరిగాడు. అంటే నువ్వు డిజైనర్ సారీ కట్టుకొని తిరిగేదానివా? గోని సంచులు కట్టుకు తిరిగేది. ఇది మాట్లాడటమే. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తాతయ్య? ముందు మొదలెట్టింది ఆ ముసలిదే. నువ్వు ఇప్పుడే వయసుకొచ్చావు మరి. యా, ఇప్పటికీ మా ఊరు వెళ్తే నాకు పిల్లనిస్తానంటారు తెలుసా? పెంచుకోమనా? తాతయ్య, మీరు తర్వాత గొడవ పడవచ్చు. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, లేగండి. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ప్రసాద్, నువ్వురా. ఎక్కడికి? నువ్వు రా, చెప్తాను. అలా ఎంతసేపు చూస్తావు? ఏదో ఒకటి అడుగు.
అడగవా? రేయ్, వినిపించట్లేదా? అంటే ప్రేమగానే అన్నాను కదా. సరే ఏం చెప్పు. నేను వాళ్ళని రమ్మని చెప్పలేదు ప్రసాద్. అమ్మ చెప్పిందంట నేను ప్రెగ్నెంట్ అని. మరి ఆవిడే రావచ్చు కదా. అమ్మతో పాటు బంధువులందరూ వస్తున్నారు. బంధువులంతానా? హా, ఇది ఇల్లా మడతమంచాలి సత్రమా? నేనెవరిని రమ్మని చెప్పలేదు ప్రసాద్. నేను నిన్నేం అనలేదమ్మా. గజనీ మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు బంధువులంతా ఒకేసారి ఇంటి మీద పడిపోతే ఎంత ఖర్చు? పోనీ వద్దని చెప్పేద్దామా? చీప్గా ఉంటుంది ప్రసాద్. అలా ఎలా అంటాం? వాళ్ళంతా మన మీద అంత అభిమానంతో వస్తుంటే. అనాథ సేవం చుట్టూ కాకులు తిరుగుతున్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. సర్లే, నేను వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. అంటావా అంటావా? హాయ్ బేబ్, ఏం చేస్తున్నావా? ఖాళీగానే ఉన్నా. ఖాళీగా ఉండే బదులు కాలు పట్టొచ్చుగా. కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతా. పొగర్రుబోతు మాటలు. రే ఒరేయ్యా, కాసేపు ఇలాగొచ్చి కాలు పట్టరా. నేను కాలు పట్టాలా? ఏ నామస్యా, పెద్దలకి సేవ చేస్తే పుణ్యం వస్తుందో. ప్లీజ్. కాలుతో పాటు పేక కూడా పిసికేనా? ఫ్రీగా ఉంటది. ఆ పని చేయను ఆయన, నాకు ఈ తలనొప్పి వదులుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా నేనేం లైఫ్ చూశాను గనక. 10 మంది పిల్లల కన్నా పెళ్లిళ్ళు చేశాం, ఇంకేం చూడాలి? కోడు గుడ్లు పొదిగినట్టు అంతమంది పిల్లలు కన్నారా? వీళ్ళంతా మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఓ, ఇప్పుడు టైం ఎంత అయింది? దిస్ ఇస్ బూస్ట్ ద గెట్ టైం. ఒరే గ్లాస్ బూస్ట్ పట్టురారా. అమ్మమ్మ నీకు? ఉమెన్స్ హార్లిక్స్. ఎముకలు గట్టి పడతాయని. అన్ని ఆప్షన్లు లేవండి మన దగ్గర. నాకే ఏమైనా తాగాలనిపిస్తే మంచినీళ్ళు వేడి చేసుకుని తాగుతాను. డబ్బుండి అనుభవించడం చేతగాని వాడు రోడ్డు మీద బిచ్చగాడు ఒక్కటే. 2 ప్యాకెలైతే ఇలాంటి కొటేషన్లు మనం చెప్తాను నేను. ఆ 2 పెగ్గలకైనా డబ్బులు తీయాలి కదా. ఏటి మరి? అబ్బా, ఆహా. ఛీ అమ్మ, ఈ తలేంటో ఈ దెబ్బలేంటో, ఛీ నా పరిస్థితి ఏంటో. మాస్టర్, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొద్దానండి సార్. లేదండి, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళేసి వస్తున్నాను. మెడికల్ షాపా? తలగా కట్టేయండి సార్. ఎవడో తలక మార్చినోడు ఆకుల్లో శ్రేష్టమైనది గోరింటాక్ అంటేను. అంటే గోరింటాక్ పప్పు చేశానండి. అది నా వైఫ్ తిని దాని మూతంతా ఎర్రగా పండిందండి. అంటే ఓ సంవత్సరం దాకా మూతికి లిప్స్టిక్ రాసుకునే అవసరం లేకుండా చేశారన్నమాట. మరి తలగా దెబ్బేండి సార్. కోపంతో ప్లేట్ ఇసిరింది, నా తల చిట్లింది. మీరు ఇంట్లో కన్నా గాంధీ హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటున్నారు. ఏం చేద్దాం సార్, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. మనం ఎలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే రేపు పొద్దున్న పిల్లలు కనాల్సింది కూడా మగవాళ్ళే అవుతారండి. సృష్టి ధర్మం మారిపోద్దండి. పదండి సార్, అడుగుదాం. సార్, తపేలు ఇంకా తన చేతిలోనుంది, తర్వాత చిట్లేదు మీ తలే. ఆల్రెడీ చిట్లు పోయేగల అయిపోయాం మనం. ఈరోజు తాడబడి తేల్చుకోవాల్సిందే. పదండి సార్. సార్ వద్దు సార్, రిస్క్ లేకపోతే రత్నాలు కూడా దొరకవు సార్. పదండి సార్. సార్ వద్దు సార్, సార్ రిస్క్ సార్. సార్ చెప్పేది వినండి సార్. సార్ 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 జైత్రి ఓ ఎంఆర్ఎఫ్. ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? ఈరోజు మా ఇంట్లో ఏం కూరలు లేవు. కూరలు లేవా? ఆయన తల చూసావా? అది అబ్బేంటి? ఇప్పుడు ఏమైంది? అది బ్యాండేజ్ అనుకున్నావా, బాసికం అనుకున్నావా? ముచ్చటపడి కట్టుకోవడానికి తలబద్దలు కొట్టేసావు. మా ఇద్దరి మధ్యలో 100 గొడవలుంటాయి ప్రసాద్, అవన్నీ నీకు అనవసరం. సాటి మగాడిగా సానుభూతి చూపించడంలో తప్పేం లేదు. మాస్టారు, మూతి కోతిలా అయిపోయిందన్నారు, బానే ఉంది. మేకప్ సార్. ఓ సరే జైత్రి, మీ ఇద్దరిలో పైచే నీదే ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దు ఉంటుంది. డివోర్స్ సిచ్యువేషన్లో మనం ఎంత బాధపడ్డామో తెలుసుగా. తప్పు జరిగింది, సరిదిద్దుకున్నాం. కానీ ఆ తప్పు నుంచి ఏం నేర్చుకున్నాం? నీ ఇష్టం, ఆలోచించు. సార్, ఇంటికి ముసలోళ్ళు వచ్చారు,
హార్లిక్స్ డబ్బా ఏమైనా దొరుకుతుంది మన ఇంట్లో? ఊరుకోండి సార్, మా ఇల్లు సూపర్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏది కావాలన్నా మా ఇంటి మీద పడతారు. విశ్వాసం లేదు వీడికి. వస్తాను మాస్టారు, వస్తాను ఎంఆర్ఎఫ్. 4 గోడల మధ్య జరుగుతున్న గొడవలు నలుగురికి తెలవాలా ఆదిత్య? తలకు కట్టు కడితే కనబడిన ప్రతివాడు ఏమేదని అడుగుతున్నాడు. బాత్రూంలో జారిపడ్డామని చెప్పలేం కదా. అది నాకు అనవసరం, కానీ ప్రతిదీ ప్రసాద్కి చెప్తే బాగోదు. అదేంటి, మీరిద్దరు ఫ్రెండ్సే కదా? అది ఆఫీస్ వరకే. నిజమే, తను మన ఇద్దరిని కలపడానికి ట్రై చేసిండు, దానికి నాకు కన్సర్న్ ఉంది. కానీ మన ఇద్దరి మధ్యలోకి వస్తే మాత్రం బాగోదు. ఏంటి అరుస్తున్నావు? నా కోపం రాదనుకున్నావా లేక చేతగానో అనుకుంటున్నావా? ఏదో గతంలో తప్పు చేశానని ఇప్పటికీ చెల్లిస్తున్నాను. నా వల్ల నీకు ఏ ప్రాబ్లం రాకూడదని, నువ్వు బాధపడకూడదని భరిస్తున్నాను. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరిస్తున్నావా అంటే నేను రాక్షసినా? అది నీకే తెలియాలి. నేను కూడా నీతో పాటే వర్క్ చేస్తున్నాను కదా, నాకు కూడా స్ట్రెస్ ఉంటుంది కదా. పనామని పెట్టుకుందామంటేనేమో వద్దంటావు. కోపం వస్తే చేతికే దొరికితే అది విసిరేస్తావు. కేవలం ఆడదాన్ని కొట్టకూడదని ఒకే ఒక కారణంతో ఏం అనలేకపోతున్నాను. తప్పు నాదేలే, నిన్ను నమ్మొచ్చినందుకు సారీ. ఈడేంటి ల్యాప్టాప్ పట్టుకొని ఎంతసేపు ఆలోచిస్తున్నాడు? ఎంత రేట్ కమ్మేద్దామని డైలమాలో ఉన్నాడా? ప్రసాద్, ఏం ఆలోచిస్తున్నావు? మా ఇంటికి రీసెంట్గా 2 చుట్టాలు వచ్చారు కార్తీక్. సడన్ గా ఖర్చు పెరిగిపోయింది, ఎలా బ్యాలెన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఏం లేదు, ల్యాప్టాప్ నంత తీక్షణంగా చూస్తుంటే ఎక్కడ అమ్ముకు దొబ్బుతావా అని భయం వేస్తుంది ప్రసాద్. కేజీను 30 రూపాయలు. ఈ ల్యాప్టాప్ అమ్మితే సాయంత్రం సమోసా టీ కూడా డబ్బులు రా కార్తీక్. అంటే టీ సమోసా కోసం నా కంపెనీ ల్యాప్టాప్ అమ్మేస్తావా? అంటే ఏంటి కార్తీక్, ఈ బొక్కలో ల్యాప్టాప్ కి బావర్చిలో బిర్యానీ ఇస్తారనుకున్నావా? దేన్ని అలా తీసి పడేయకండి సార్, దాని మీద చపాతీలు రుద్దితే షేప్ ఎంత బాగొస్తాయో తెలుసా? ఊరుకోండి మాస్టారు, ప్రధాన్ని కంటెంట్ లా మార్చుకుంటారు మీరు. కార్తీక్, నీకు కామన్ సెన్స్ ఉందా? పుష్కలంగా. అయితే బాగా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టించవా? నాకు ఇడ్లీ సాంబార్ కావాలి కార్తీక్. కర్మ, వెళ్ళి మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో బాగా పదండి సార్. I go. Yeah, I go. సార్ ఏం కావాలి సార్? 2 స్ప్రైట్ క్వార్టర్. సార్ మీకేం కావాలి? నాకు ముంతటి కళ్ళు నాటు సారా. అవి ఏమి ఇక్కడ దొరకవు సార్. పూరి, వడ, ఇడ్లీ, బోండా ఈ మాత్రమే దొరుకుతాయి. అది ముందు చెప్పాలి. నాకు ప్లెయిన్ దోశ. నీకేంటి కార్తీక్? దోశ. నాకు మిల్లెట్ ఇడ్లీ సార్. మొహమాట పడకండి, కార్తీక్ ది బిల్లు తీసుకురా అమ్మా. అన్నా ఒక దోశ కూడా. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదిగండి సార్. థ్యాంక్స్ సార్. టిఫిన్ బాగుంది కదా? అదిరిపోయింది. హోటల్ ఓనర్ ఎవడో కానీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు సార్. ఎవరు సార్ మీ ఓనరు? ఆయనే సార్. నాందారావు, సెందిల్ రావు. ఏమప్పా డే నలుపూర్ణం అంగీసారికి సాదా దోశ కూడా. ప్రసాద్, హోటల్ ఓనర్ మన రావు గారిలో లేడు? రావు గారు లా కాదు, రావు గారే. ఏమప్పా కార్తీకప్ప నల్లారికా? కప్ప. రావు గారు మీరు? మై సార్ ఇస్ ఫ్రమ్ చెన్నై. ఈ పుట్టుడు పుల్లట్ల బండి. ఆఫ్టర్ 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 బిజినెస్ డెవలప్. మై సార్ ఈస్ టాప్. నౌ హీ గ్రో లైక్ 32. ఎంత ఇంగ్లీష్ నీకు కూడా రాదు కదా కార్తీక్. తమ్ముడు, ఇంగ్లీష్ ఎలాగో రాదు, కనీసం తెలుగునే మాట్లాడచ్చు కదా. ఏం చెప్పమంటావు అన్యా, ఇక్కడికి వచ్చేసాక మందికి తెలుగు రాదు. మనం చెప్పేదేమో వాళ్ళకి అర్థం కాదు. నాకేమో తెలుగు తప్ప ఏరే భాషే రాదు. అప్పుడు డ్యూలింగో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. డ్యూయోలింగోనా? ఎస్, డ్యూలింగో ఇస్ ఎ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ విచ్ ఈస్ పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇంగ్లీష్ ఎదగొడేత్రమన్యా, మనకు తెలుగు తప్ప ఏరే భాష రాదు. ఈ యాప్లో తెలుగు టు ఇంగ్లీషే కాకుండా స్పానిష్, కొరియన్ ఇంకా చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. అవునా? గొప్ప విషయం ఏంటంటే దీన్ని ఉపయోగించడం చాలా సులభం మరియు ఉచితం. నీకు అసలు టైమే తెలియదు, ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఉంటది. తెలుగు టు ఇంగ్లీష్ రోజుకి 2 ఎక్సర్సైజులు చేస్తే చాలు, నెల రోజుల్లోనే నేర్చుకోవచ్చు. ఓహో. నన్ను బాగా మోటివేట్ చేసిన విషయం ఏంటంటే నువ్వు స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తూ లీడర్ బోర్డుకి చేరుకోవచ్చు. రోజుకి 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది.
చాలా విషయాలు తెలిసే అనియా. తమ్ముడు, లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో డ్యూలింగో యాప్ కన్నా బెటర్ ఆప్షన్ అయితే లేదు. ఇంకెందుకు లేటు, వెంటనే డ్యూలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఓకే అనియా. అరే ఇంకో విషయం, రుబ్బు కలిపినప్పుడు నువ్వు దగ్గరలో ఉండకో. ఏ? నీ తల వెంట్రుకలని ఇందులోనే ఉంటున్నాయి. ఎయిర్ ఫాల్ అనుకుంటా. టిఫిన్లు చాలా బాగున్నాయి రావు గారు. గుడ్ రావు గారు. మొత్తానికి సెటిల్ అయ్యారు, సంతోషం. దుడ్డు మనలో మనకి డబ్బులేంటి రావు గారు? డే ఆ ప్లేట్లు కడిగి వాళ్ళని పంపించేసి ఇలా ముగ్గురిని పెట్టరా. సార్ పట్టుకోండి. ఓయమ్మా నీకు పని లేదు కానీ పో. రండి సార్. మీరు చూడడానికి కుదమట్టంగా ఉన్నారు. బాండీలు కడగండి. పదండి. బాండీలా? ఏయ్, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అనంపలేమంటే పాప మా పెద్దవాడు అనవసరంగా ఉద్యోగం నుంచి తీశారు. మన రిలేషన్షిప్ ఇంతేనా రావు గారు? వెధవ డబ్బు కోసం ఇంతే. నువ్వు జీతాలు ఇకపోతే మేము పని చేస్తామేమో, మా స్టాఫ్ పని చేయరు. సాంబార్లో గరిటలు ముంచేసి కొడతారు. కుర్తి డబ్బులు ఒక 5 రూపాయలు తక్కువనే అడ్జస్ట్ అవ్వండి. సార్, ఆవిడకు ఉద్యోగం మాత్రం తీయగండి సార్ ప్లీజ్. వస్తాను సార్. రావు గారు బాగా కమర్షియల్ అయిపోయారు ప్రసాద్. మామూలుగా నీ దగ్గర నుంచి ఎవడ బయటికి వెళ్ళినా బాగుపడుతుంది. అదేంటో. రమణి డార్లింగ్, ఎంత వయసు వచ్చినా నీ అందం ఏమాత్రం తగ్గలేదు తెలుసా? యు నాటీ. ఇదిగో ఇలాంటి చిలిపి పనులు చేస్తేనే నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ రమణ అని మా కొలీగే. వాడు ఇంకా బతికే ఉన్నాడా? నీలాగే. హాయ్ డార్లింగ్. మా పనమ్మాయి శాలరీ అడిగితే చెక్ ఇచ్చా. ఇదిగో నైటు నీ డ్రీమ్స్లోకి వచ్చి అల్లరి చేస్తా. వెయిట్ చేయి. బాయ్ బాయ్, ఉంటానా? చూసా, మీ వయసు ఏంటి, ఆ పనులేంటి? టాబ్లెట్ వేసుకునే వయసులో టెమటెమలేంటి? కొంచెం తాతలా బిహేవ్ చేయండి. ఎవడరా తాత? నిన్ను అంకలంటే ఊరుకుంటావా? వయసు శరీరానికే గాని మనసు కాదు. ఏదో స్టంట్లు వేసే ప్రతివాడు వెనక ఏదో ఒక థియరీ ఉంటది. శశికళ డార్లింగ్, ఐ మిస్ యూ డియర్. ఏమా ప్రసాద్ చాలా పీనాస్లా ఉన్నాడు. నీకేమైనా తినాలనిపిస్తే డబ్బులు నేనిస్తా, నన్ను అడుగు. మొహమాట పడకు. ప్రసాద్ నా విషయంలో బానే ఉంటాడమ్మమ్మా. ఓ, రవ్వ లడ్డు చేసి పెట్టనా? ఏం తిన్నా వామిట్ అయిపోతుంది. అలా అని తినకుండా మానేస్తావా? ఏదైనా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. కడుపుతా ఉన్నప్పుడు రకరకాలై తినాలనిపిస్తుంది. ఏదైనా కావాలిస్తే నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సరే అమ్మమ్మా. ఇంకో విషయం, ఆడవాళ్లు కడుపుతా ఉన్నప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్లతో వెధవేషాలు వేస్తుంటారు. జాగ్రత్త. ప్రసాద్ అలాంటి వాడు కాదమ్మమ్మా. నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. మీ తాతను చూడు, వీధికొక ఉంపుడు గత్తె. ఏ అర్ధరాత్రి ఎవరింటి మీదకొస్తారో అని భయపడి చస్తా. తాతయ్య? మీ తాతయ్యే. ఆడవాళ్లలో నప్ప, మగవాళ్లలో బావ. అన్నీ తింగర చేష్టలే. సరే సరే, నువ్వు వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. నే చేస్తాను. పర్లేదమ్మమ్మా. వెళ్ళమ్మా, ఎళ్ళు, నే చేస్తాగా. చేతులు కడుక్కో. ఆడవాళ్ళు కడుపుతా ఉన్నప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో వెధవేషాలు వేస్తుంటారు. జాగ్రత్త. స్వాతి, ఏమైంది? ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టలేదా? నిన్నొకటి అడగనా? ఏమనుకోవుగా? అడుగు. వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడని నీ డౌట్ అంతేనా? నాకు నువ్వు దొరకడమే గగనం, ఇంక వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్. ఆయన నన్ను ఎవరు చూస్తారమ్మా?
ఆ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నిజంగానా? పోనీ నువ్వు చెప్పు, ఈ ఫేస్కి అమ్మాయినా అంటే నా పడతారా కదా? మరి ఇంకేంటి, మైండ్లో ఏం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్. అవును, ఈ దిక్కుమాలిన డౌట్ నీకు ఎందుకు వచ్చింది? బామ్మ చెప్పింది. ఈ ముసిల్దాయి కృష్ణారామ అని జపం చేసుకోకుండా కొంపలో కొంపట్లాడుతుందా? చెప్తా నాకు. వద్దులే ప్రసాద్, ఆవిడ్ని ఏమనుకు, నా మంచి కోసమే చెప్పింది. పనికొచ్చే మాటలు చెప్పమను, కాపురాలు కూలిపోయేలాంటి విషయాలు చెప్తే బాగోదు. పడుకో. గుడ్ నైట్. వాట్? వంకాయ పుల్స్ తీసుకొచ్చారా? రెంట్ కోసం వచ్చాను. నేను రామన్ గారికి ఇస్తాను. ఇప్పుడు పవర్స్ అన్ని నా చేతిలోనే ఉన్నాయి. అతన్ని పంపిస్తే అమాయకుని చేసి తిప్పుతున్నారుగా. ఆ చిన్న లోలు మరి కటక మృగం అంత ఉన్నాడు, కోస్తే ఊరాన్ని సరిపోతాడు. ఏ నా బేబీని ఇంకొక మాట అన్నావనుకో తల గోడలోకి వెళ్ళిపోద్ది. అంత అమాయకంగా ఉండే నీర్జ ఎంత హార్ష్గా మాట్లాడుతుంటే చూడలేకపోతున్నానండి. మారై, అన్నీ మారై. అమాయకంగా ఉంటే నన్ను తీసి పడేశారు. అందుకే నా తెలివితేటలకు పదును పెట్టాను. అంటే ఇంతకు ముందు మెదడు మ్యూజియంలో ఉండేదా? సెటైర్లు వేసావనుకో ప్రెస్ మీట్ పెట్టి పచ్చి బూతులు తిడతా. జాగ్రత్త. రెంట్ ఇస్తే వెళ్ళిపోతా. ఇంటికి రాబందులు వచ్చారు, తర్వాత ఇస్తాం. ఇట్టాంటి అని మన దగ్గర కుదరవు. మర్యాదగా రెంట్ ఇవ్వలేదనుకో డీసీఎం వ్యాన్ వేసుకొచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకుపోతా. కాల్మనే వాళ్ళకన్నా ఘోరంగా తయారయ్యారు కదండి. నీ పేనాస్తానో నాకు తెలుసుగా, రెంట్ ఎగ్గొడతావేమోనని. జెస్సీ, ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే ఎందుకు రిజెక్ట్ చేశానో తెలుసా? ఎందుకు? భయం వేసి. మనకి పెళ్ళి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉందని అందరూ నిన్ను చూస్తుంటే నేను పొస్సుగా ఫీల్ అవుతాను చేసి, అందుకే రిజెక్ట్ చేశాను. నేను నిజంగా అంత అందంగా ఉంటానా? అద్దం కూడా సిగ్గుపడేంత అందంగా ఉంటారు. మరి నా హెయిర్ స్టైల్? అట్టకట్టేసిన పీచు మిఠాయి, అగరత్తుల పొగ. ఎగ్జామ్స్ టైంలో అక్కడ కానీ స్లిప్పులు పెట్టుంటే ఇన్విజిలేటర్ వెతకడానికి పుష్కరం పట్టేది. ఈ పంటితోనో తల వెంట్రుకతోనో బస్సుల్ని లారీల్ని లాగడం టీవీలో చూడడమే. మీరు కానీ ట్రై చేసి ఉంటే ఆ తల వెంట్రుకలతో విమానాన్ని నేలకేసుకొచ్చేవాళ్ళండి. హెయిర్ తో బస్సులు లాగితే ఏమొస్తుంది ప్రసాద్? తల బంపర్ గుండిపోయి మొండు ఎక్కడో దారిలో పడిపోద్ది. సరిగ్గా చెప్పు ప్రసాద్. గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతారండి. అప్పుడు ప్రపంచం అంతా ఒక్కసారిగా మెడలు పట్టేసినా ఖాతరు చేయకుండా మీ వైపు తిరిగి చూస్తారు. అయితే నేను గిన్నీస్ రికార్డ్ కి ట్రై చేస్తా. శామ్, పిలిచావా ప్రసాద్? మనసులో తలుచుకున్నాను. అమ్మయ్యా, ఈ మంత్ రెంట్ పోస్ట్ పోన్ అయింది. Baby, come on, come on, come on, dance. ఏంటిది గోల గోల? అమ్మమ్మ, తాతకు తేలు కుట్టిందా? పిచ్చెక్కిందే. కుళ్ళు మొహం దానా, ఎవరికే పిచ్చి ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తేనే మమ్మల్ని అందరూ తగ్గుతారు. ఇదే పని రోడ్డు మీద చేస్తే కుక్కలు పెక్కలు కొరికిసేదాకా వెంటబడతాయి. నా వాల్యూ ఇప్పుడు మీకు ఎవరికి తెలియదులే. రేపమాపో తెలిసేలా ఉందిలే ఫ్రేమ్ లో. పోరా కాకరకాయ. మనిషి అన్నాక పౌరుషం ఉండాలా, మగాడన్న తర్వాత వ్యాయామం చెయ్యాలరా. హుకుం, ఇది త్రినాథరావు కా హుకుం. హుకుం హుకుం అని అంతలా తుమ్మకో, నోట్లో పొలిసెట్టి రాలిపోతా. మరి నీ పాలదంతాలే, ఎక్కడ ఒకటి ఉంటే అది ఇచ్చేవారు ఇంకోటి ఉంటది, మధ్యలో ఉన్నదంతా బోసినారే కదా. అబ్బా, బయలుదేరాడండి అందగాడు. పూటకొక షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్ అవి వేసుకోకుంటే జరగదు మరి.
ఏటన్నావమ్మ పరుగులు రాని పీటీ బస్సా? ఆస్తమా, కంట్లో శుక్లాలు, మోకాలు నొప్పులు, నడు నొప్పి, ఇవన్నీ ఏటి అవాట్లు మరి. స్వాతి, ఎవరైనా గొడవలు పడితే దెబ్బలు కనిపిస్తాయి, ఇక్కడేంటి జబ్బులు కనబడుతున్నాయి? తాతను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళొచ్చుగా. యాడికి? చిల్డ్రన్స్ పార్క్? ఆ జిడ్డు వేసుకుని ఎంతసేపు తిరుగుతావు? స్నానం చేయవా? నువ్వు బయటికి వెళ్ళి 4 చెలికత్తెలు తీసుకుని రా, 4 పెట్టుకుని స్నానం చేస్తా. చలికోట వేసుకునే టైంలో చలికత్తెలంట. ఇడ్డోరం కాకపోతే నీకు తల్లకాయ ఎగిరి గాల్లో పల్టీ కొట్టి 4 పంచులు ఇచ్చానంటే త్రినాథరావు గారు, ఏంటి భంగిమ? బ్యాగ్ కొంచెం బ్యాలెన్స్ తప్పింది బాబు. బామ్మగారు, రోడ్డు మీద తీసుకెళ్లి సిగ్నల్ దగ్గర వదిలేద్దామండి, చిల్లరైనా వస్తుంది. కొంచెం సాయం చేయి నాయన. త్రినాథరావు ఎవరి సాయం ఆశించడం. నడుం పట్టేసిన పౌరుషానికే తక్కువ లేదు. ఈ టైంలో సరసాలేట దూరంగా లేదు, పింఛన్ తీసుకున్న వయసులో నీకు ఈ ఫీట్లు అవసరమా? ఏదోడు చెయ్యి బాబు, ముసలాడి మాట పట్టించుకోకు. అమ్మా సెట్ అయిందా? ఎక్సైజ్ బాడీ కదా, పెద్దగా ఎఫెక్ట్ కనపడలేదు. ఎక్కడ దొరికాడు మామ నీకినా? అది ఏరి కోరి మా నాయన ఏడు గొప్ప సంతలో మీ తెచ్చాడయ్యా. బాబు చాలా తెలివైనడే, నేను గొప్పవాడిని అవుతానని అప్పుడే గమనించేసాడు కదా. కష్టమే, తప్పదు నాయన, ఏం చేస్తాం. నాది ఇల్లా లేదు, ఓల్డేజ్ హోమ్ లో ఉంది. చెయ్యి. ప్రసాద్, పిల్లలకి పేర్లు ఏం పెడదాం అనుకుంటున్నావు? అదే ఐ థింక్స్. నీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పు. అహానా, ఆతి, అర్ణ, అద్విక, అద్వైత, అమైరా, అమృత. ఎందుకు చేతులు అక్షంతలు లేవు? నువ్వు చెప్పిన ప్రతిసారి చల్లుతూ ఉంటాను దేవుడి పటం మీద, మంత్రాల్లా ఉన్నాయి అవి. ఈ పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రసాద్. పేరు పెడితే నిండుగా ఉండాలమ్మా. మా నాన్నమ్మ పేరు సరోజనమ్మ, అమ్మమ్మ పేరు సావిత్రమ్మ, తాత పేరు రామారావు, వాళ్ళ నాన్న పేరు ఈశ్వరప్ప. ఈశ్వరప్ప ఎంత నిండుగా ఉంది. రేపొద్దున వాడిని మనం ఒరీసు ఒరీసు ఒరీస్గా అని పిలుచుకోవచ్చు. ప్రసాద్, ఇవే పేర్లు పెడితే వాళ్ళు పెద్ద అయ్యాక నేను ఖచ్చితంగా తిడతారు. నేను మా తాత పేరు పెడదాం అనుకుంటున్నా, ఏమంటావు? ఏంటా త్రినాథరావు పేరా? అంటాడు. ఈ కేజీఎఫ్ సినిమాలో ఆ హీరో పేరేంటి? బేరియా, రామకృష్ణప్ప బేరియా. అలాగా మనం కూడా రైతు బిడ్డలు కాబట్టి యూరియా, పొలంకి చల్లిన యూరియా అని పెడదాం. చే బాలేదు ప్రసాద్, కొంచెం రిచ్గా ఆలోచించు. ఇంకా రిచ్గానా? ఓకే, అబ్బాయి పుడితే కోటేశ్వరరావు అని, అమ్మాయి పుడితే కోటిలక్ష్మి అని పెడదాం. ప్రసాద్, నువ్వు పెట్టకపోయినా పర్లేదు, ఏదో ఒకటి చూసి నేనే పెడతాను. ఫస్ట్ ఐ థింక్, తర్వాత ఐ టెల్. ఓకే. ఈ చైనాలో చెంబుని బురదలో చల్లితే ఓ సౌండ్ వస్తుంది, ఆ పేరు పెడదాం నికలవిచ్ కాచ్ స్కిన్ అని. అలా అయినా పెడదాం. ప్రసాద్ ప్లీజ్, నువ్వు అసలు పెట్టకు, నేనే చూసి ఏదో ఒకటి ఫైనల్ చేసుకుంటా. రామన్ గారు, మీరా? లోపలికి రండి. నేను సరే అయితే వెళ్ళిపోండి. ఏంటండి? మీ పీనాస్ మొగుడు మా కాపురంలో కారు స్విచ్ పెట్టాడు. కార్ తగలబెట్టాడా? ఇదొకతే, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. మా ఆవిడని చేసి సమంతాన్ని బిస్కెట్లు వేసి మీ ఆయన రెంటకు కొట్టాడు. అదేమో హీరోయిన్ అవుతా గిన్నిస్ రికార్డులో ఎక్కుతా అంటుంది. మమ్మల్ని మనశాంతిగా బతకనివరా? ఇప్పుడు నన్నేం చేయమంటారండి? కావాలంటే ఇల్లు మీ ఆయన పేరు మీద రాసేస్తాను. మా ఆవిడని వదిలేమనమ్మా. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళారు? ఏదో విజయ్ దేవరకొండ సినిమాకి కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారంట, ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది. సరే, నేను ప్రసాద్తో మాట్లాడతానులేండి. అలాగే అమ్మా. ఏం మాట్లాడతావమ్మా? రెంట్ ఇవ్వమని. రెంట్ గురించి తర్వాత, ముందు మా ఆవిడ అందగత్తని ఇన్ఫ్లుయెన్స్ చేద్దని చెప్పమ్మా. పిచ్చిది నిజమనుకుని ఫ్యాషన్ షోకి వెళ్ళిపోయేలా ఉంది. కొంచెం పుణ్యం కట్టుకో అమ్మా. సరే అండి. ఈ కష్టం ఎప్పుడు తీరుతుందో. ఏమ్మా, ఏమనుకుంటున్నావు? ఒప్పుకోడమ్మమ్మా,
మళ్ళీ ఖర్చు అది ఇది అంటాడు. అబ్బాయిని రాని, నేను అడుగుతాను గట్టిగా. హ్మ్. ఈ ముసల్దే మా ఆవిడ పక్కన కూర్చుందంటే ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. ఇదిగో బాబు, నీతో కొంచెం మాట్లాడాలయ్యా, ఇట్రా. ఆ, చెప్పండి. అమ్మాయికి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నావయ్యా, ఏమంటారు? మంచి ఆలోచనేనండి. ఏం స్వాతి? మరి డబ్బులు? నాందారావు, సెందిల్ రావు. ఏమప్పా డే నలుపూర్ణం అంగీసారికో సాదా దోశ కూడా. ఫుడ్ వరకు ఓకే, మిగతా వాడికి తప్పదు కదా. బంధువులు చుట్టాలు అందరూ కలిసి ఒక 500 మంది అవుతారు. 500? ఇంకా గ్రాండ్ గా చేయాలంటే వాళ్ళకి చీరలు కూడా పెట్టాలి. అప్పుడు నేను కళామందరికి కన్నం వేయాలి. చుట్టాలందరికీ ఎవరికి అరదులు వాళ్ళకే తెచ్చుకోమని చెప్పండి. మాక్సిమం ముసలి వాళ్ళకే ఫంక్షన్కి పిలుద్దాం. పెద్దవాళ్ళని పిలవటం మంచి ఆలోచనే. ముసలివాళ్ళని ఎందుకు పిలవాలనుకుంటున్నారు? వాళ్ళైతే మాక్సిమం అందరూ షుగర్ పేషెంట్లే ఉంటారు కదా, టీ కాఫీ తక్కువ తాగుతారని. స్వాతి, మీ తాతగారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఎదురింట్లో కొత్తగా వచ్చిన బామ్మ పరిచయం అయింది, మార్కెట్కి తోడుగా వెళ్ళారు. ముసలోడే గాని మహానుభావుడు. చేద్దాం, బాగా చేద్దాం. అమ్మమ్మ, నీకు సీమంతం చేశారా? ఏ సీమంతమే? 6 నెలలు బిడ్డ, 3 నెలలు కడుపు. ఇంకేం చేస్తారు? వైజాగ్ వాళ్ళని రాసేసాం, విజయవాడ వాళ్ళు అయిపోయారు. ఇంకా లోకల్లో రామారావు గారు, ఇంకా చలపతిరావు గారు. ఓహో, హాయ్ బేబ్. ఊళ్ళో సాగించిన వ్యవహారాలు చాలవా? ఇక్కడికొచ్చి కూడా పెంట పెడుతున్నావు అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే అనుమానించేస్తారా? నాస్టీ పీపుల్. కానీ ఒక విషయం తెలుసా, ఆ అమ్మాయి మాట్లాడితే అసలు టైమే తెలీదు. నేను మాట్లాడితే బాండ్రు కప్లాగా ఉంటుంది. ఏంటో మీ ఆడాళ్ళు మెడ నొప్పి, తలనొప్పి, కాళ్ళు నొప్పి, చేతుల నొప్పి, నడుము నొప్పి అంటారు కానీ నోరు నొప్పి అని మూసుకోరేంటే? పెళ్ళైన కొత్తలో మరి నా మాట బాగుండేది అన్నా. అప్పుడు చేసిన తప్పులకి ఇప్పటికే ఫీల్ అవుతున్నాను. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతీ మొకంది కావాలా? నూనెలో వేస్తే పూరి, నూనె మీదన వేస్తే చపాతి, రెండిటికి చాలా తేడా ఉంది తెలుసా? ఇన్ని మాటలు అంటున్నావు, నీకు అసలు మనసే లేదు. అవును, ఇందాక ఎదురింటి ఆవిడకి ఇచ్చేసా. అయితే దాంతోనే ఊరేగు. నిన్ను వీడాలేను, దాన్ని విడాకూడదు. అయితే నువ్వు నాకు అక్కర్లేదు. గుడ్. నువ్వు జీవితంలో చేసిన మంచి పని ఇది ఒక్కటేనే, నువ్వు నాకు అక్కర్లేదు. అయితే ఇక్కడెందుకున్నావు? ఊరికెళ్ళిపో. నువ్వెవరితో చెప్పడానికి? ఇది నా మనవరాలు ఇల్లు. అది నాకు కూడా మనవరాలే. దానికి సీమంతం చేద్దాం అనుకున్నాం. ఆ మంచి విషయం మాట్లాడే టైంలో లేకుండా పోయావు. ఏంటి సీమంతమా? అంటే ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలుస్తారా? ప్రసాదు, ప్రసాదు, ఏంటి బామ్మా? నాకు అర్జెంటుగా విడాకులు కావాలి. ఆహా, వంటగదిలో ఉన్నాయి, తీసుకోండి. ఏంటి విడాకులు కావాలి నాకు. ఈ వయసులో విడాకులు తీసుకొని ఏం చేస్తావు మామా? మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కడున్నారే? అందరూ ఎప్పుడో గోడెక్కిశారు కదా. నీ వాళ్ళంతా కాలేజీ చదువుతున్నారు మరి. హే, మా వాళ్ళ జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు. మా అమ్మను ఎంత హింసించినా క్షమించాను, నా సహనం వదిలేశాను. హేపా, నీలాంటి వాడితో మాట్లాడతామే అనవసరం. ఎవరు మాట్లాడమన్నాడే? నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే మా లాయర్తో మాట్లాడు. అమ్మా స్వాతి, మనం కూడా మంచి లాయర్ని చూద్దాం. మీరు ఇలా గొడవ పడితే నా సీమంతం ఎలా జరుగుతుంది తాతయ్య?
సీమంతం అయిందాకా దీన్ని ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకునేదేంటి బోడి పెళ్ళాం లేకపోతే పిడికిడి మెతుకులు కూడా దొరకవు. సిగ్గు లేకుండా మళ్ళా నువ్వే నా ఎమ్మట వస్తావు. ఆ? అది చూద్దాం. హ.